దైవ చిత్తానికి విధేయత కలిగి దేవుని రాజ్యాన్ని ప్రకటించుదాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు మరియు శిష్యులు దేవుని రాజ్యము ప్రకటించడంపై ప్రజలు క్రీస్తు చేస్తున్న అద్భుతాలను విని ఆయనను చూడవచ్చున్నారు. ఇక్కడ క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి దానిపై శ్రద్ధ కలిగి తండ్రి దేవునికి విధేయత కలిగి ప్రజల బాధలను రోగాలను స్వస్థపరుస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు ప్రజలపై ఉన్న ప్రేమ కరుణ దయ వలన ఆయన ఆహారాన్ని తినటానికి కూడా సమయం లేదు. ప్రభువు ప్రాపంచిక అవసరాలను తీర్చుకోవడానికి ఈ లోకానికి రాలేదు. మనకు పరలోక ఆహారాన్ని రుచి చూపించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దేవుని సేవ చేయటం అంటే దేవుని రాజ్యమును ప్రకటించటమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో ఆయన సొంత ప్రజలే క్రీస్తు ప్రభువుని నిరాకరిస్తూ ఆయనకు మతి చెల్లించింది అని అంటూ ఉన్నారు. ఆయన సొంత ప్రజలే దైవ కుమారుడని విశ్వసించలేకపోతూ ఉన్నారు. ఆయన మానవునిగానే చూచారు, కానీ ఆయన దేవుని కుమారుడని దైవత్వము కలిగి ఉందని అర్థం చేసుకోలేకపోయారు. ఈనాటి క్రైస్తవులు కూడా దేవుణ్ణి గుర్తించలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని బోధించే సమయంలో మనకు ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు కలిగి ఉన్నను, మన సొంత వారే మనలను వదిలివేసినను క్రీస్తు ప్రభు యొక్క నామమును బోధించుటలో సత్యాన్ని కలిగి ప్రజలకు తెలియచేసుకుందాం.